సో అమ్మ చూస్తే సినిమాలలో అమ్మ చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా రెబల్ గా ఉంటాయి. అసలు ఆమె స్క్రీన్ మీద కనిపిస్తుంటే వణుకుతుంటారు. ఆడవాళ్ళుగా మగవాళ్ళు తేడా ఉండదు, ఎందుకంటే తన వాయిస్ అలా ఉంటుంది. ఆ బేస్ కానీ అప్పుడు ఛాయాదేవి గారు, తర్వాత చూస్తే అమ్మకే ఆ కమాండ్ ఉంది. హీరోస్ ను కూడా చెప్పాలంటే ఆ విలనిజం చూపిస్తారు ఆ కళ్ళతోనే. కరెక్ట్. అమ్మ చెప్పేవారు పెద్ద పెద్ద హీరోస్ కూడా సమ్ టైమ్స్ కంబైన్డ్ షార్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కైండ్ ఆఫ్ కొంచెం ఇంటిమిడేట్ అవుతారట. బికాస్ అమ్మ అంత ఫోర్స్ఫుల్ గా డైలాగ్స్ చెప్పేవారు. అమ్మ చెన్నైలో రేస్ అయ్యారు. సో ఆవిడ తెలుగు ముందు చాలా పర్ఫెక్ట్ గా ఉండేది కాదు, ఎక్కువ తమిళ్ ఆ డైలెక్ట్ తో మాట్లాడేవారు. బట్ వన్స్ తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిన తర్వాత ఆవిడ ప్రొనౌన్సియేషన్ అన్ని ఇంప్రూవ్ అయింది. అండ్ దాని తర్వాత చాలా చక్కగా తెలుగు వాళ్ళే కదమ్మా. అవును, పుట్టింది విజయవాడ. అండ్ మా నాన్నగారేమో కాకినాడ. కాకినాడ. బట్ వాళ్ళు కలిసింది మూవీ ఇండస్ట్రీలో. సో దాని తర్వాత తెలుగు చాలా ఇంప్రూవ్ అయ్యి పేజీలు డైలాగ్ అమ్మ చెప్పేవాళ్ళు. అండ్ మేము అగైన్ నేను మా ట్విన్ సిస్టర్ చెన్నైలో పుట్టి పెరిగాము. సో మాకు చాలా తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. తెలుగు ఫ్రెండ్స్ ఉన్నాను, ఎక్కువ తమిళ్ ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉన్నాము.